బాగున్నారు అంకుల్. బాగున్నారా బుజ్జి? బాగున్నాను. అదే సారీ అమ్మా, మీ పెళ్ళికి రాలేకపోయినా, కుదరలేదు. మేమే పిలవలే, అంటే కుదరలేదు. చిన్నోడా? అవును అంకుల్. చించు చుచ్చు. ఎందుకు బాబాయ్ భయపెట్టిస్తావు? నేనేమని లేదురా. బాబాయ్కి చాయ్ పోయి. టీ వద్దామా, మనకి షుగర్ కొద్దిగా డాక్టర్ వద్దన్నాడు. షుగర్ లేకుండా తీసుకురా. వద్దు వద్దు, ఎసిడిటీ కూడా కొద్దిగా ఉంది, కొద్దిగా. నీకు లేని రోగం లేనట్టుంది. ఈ టైంలో బస్సులు ఉంటాయా ఉండవా? టైం కూడా లేట్ అవుతుంది. ఏడిపోతావు? ఉండు బాబాయ్. వద్దులే, ఏముంది, వెళ్ళిపోతాయి టైం. ఉండు, ఏం కాదు, ఉండు, మంది తెప్పిస్తా, తాగుదు. అవునా? ఇంకా తెప్పిస్తలేడింది. పెద్దోడా? బాగున్నావా నాన్న? బాగున్నా. తాతనేత నీకు? ఎందుకు? రే, పోయి కబోర్డ్లో ఒక బాటిల్ ఉంటుంది, తీసుకురాపో. నానా, ఇది ఇట్లా కరెక్ట్ కాదు, పిల్లలతో మంది తెప్పించడు. ఇట్లా నువ్వు తప్పు చేయొద్దు, నెక్స్ట్ టైం ఇట్లాంటి రిపీట్ చేయకు. చిన్నప్పుడు నాతో సిగరెట్లు తెప్పించినావు మరి. సారీ బాబాయ్, అది పెళ్ళికి పిలవలేకపోయినావు, ఏమనుకో. అవన్నీ మనసులో పెట్టుకోకూడదురా. మీ టైం మీరు చూపించరు, మా టైం వచ్చినప్పుడు మేము చూపిస్తాం, అంతే. చికెన్ లేదు? లేదు. తెప్పి. చిన్నదా బాబాయ్? ఏమైంది అక్కడ? అడ్డుకో, వాష్రూమ్ అడ్డు. వాంతింగ్ చేసుకున్నావా? రే చిన్నరా, నేనేందో మన ఫ్యామిలీలో అడుగు బాసరాంటి ఏంది అనేది. నా స్టామినా తెలవకుండా మాట్లాడుదాం. డాడీ, ఆయన వాష్రూమ్లో వాంతింగ్ చేసుకుండు. అవదని చెప్తున్నాడు. ఇంకా తాగింది చాలు కానీ వచ్చి తినండి. నేను పోతున్నా రా. అరే నేను పోతున్నా. ఏమైంది? ఎందుకు? నా గోడలు నన్ను తాగొద్దు అన్నది, నేను పోతా ఇక. ఈ టైంలో బస్సులు కూడా ఉండవు. అంటే బస్సులోనే పోమంటావా? అట్లా కాదు బాబాయ్. మన చెప్పి. లేదు, అయిపోయింది, ఉన్న కాడికి నీకే పోసిన. మనతో తెప్పియరా? ఇందాక చిన్నపిల్లలతో తెప్పియదన్నావు. ఇంకా రాగు, ఇంకా 20 రూపీస్ మిగులుతాయి. థ్యాంక్ యూ తాతయ్య. పల్లీలు తీసుకురా.